పరిశుద్ధుడును సర్వోన్నతుడైన దేవుని పేరట మీ అందరికీ నా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మత్తయి సువార్త 22వ అధ్యాయం 14వ వచనంలో దేవుని వాక్యం ఇలా తెలియజేస్తూ ఉంది. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచుకునబడిన వారు కొందరే. అయితే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, పిలువబడిన వారు అనేక మంది, ఏర్పరచుకునబడిన వారు మాత్రం కొంతమందే. పిలువబడిన వారు అంటున్నారు కదా, ఎంతమంది పిలువబడ్డారు అనే చాలా మందికి ఒక ఆలోచన ఉంటూ ఉంటుంది. అయితే మనం మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం చదువుకుంటే అందులో దేవుని వాక్యం ఇలా తెలియజేస్తూ ఉంది. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేసేదను. అయితే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా. ఏంటండి? ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా అనగా ఈ దేశాన్నే కాదు, ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని పిలుస్తూ ఉన్నాడు దేవుడు. అయితే నువ్వు కూడా పిలువబడ్డావు. దేనికయ్యా అంటే దేవుని రాజ్యమును, దేవుని వాక్యమును ప్రకటించడానికి నువ్వు పిలువబడ్డావు. ఎందుకయ్యా అంటే దేవుని మందిరంలో నువ్వు నిలబడటానికి నీవు కూడా పిలువబడ్డావు. అయ్యా ఎందుకు అంటే దేవుని వాక్యమును ఎక్కడైతే వినిపించడం లేదో, ఎక్కడైతే దేవుని వాక్యం లేదో అక్కడ నువ్వు బోధించడానికి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నువ్వు పిలువబడ్డావు.